వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 36 నుండి 40 వరకు చూద్దాం. ఆర్టికల్ 36 డిపిఎస్పి. డిపిఎస్పిలో స్టేట్ అర్థం, స్టేట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఆర్టికల్ 36 ప్రకారం డిపిఎస్పిలో స్టేట్ అంటే ఆర్టికల్ 12లో ఉన్న సేమ్ మీనింగ్. అంటే సెంట్రల్ గౌట్ ప్లస్ స్టేట్ గౌట్ ప్లస్ లోకల్ బాడీస్ ప్లస్ గౌట్ కంట్రోల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిపి స్టేట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డిపిఎస్పి అనేటివి గవర్నమెంట్ ఫాలో కావాల్సిన గైడింగ్ ప్రిన్సిపల్స్. అవి ఎవరు ఫాలో చేయాలి? స్టేట్ ఫాలో చేయాలి అని ఆర్టికల్ 36 క్లియర్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ డిపిఎస్పి గోల్స్. ఇవి ఇంప్లిమెంట్ చేయాల్సింది గవర్నమెంట్. రియల్ సిచ్యువేషన్ ఏంటి అంటే మిడ్ డే మీల్స్ కావచ్చు, ఫ్రీ స్కీమ్స్ కావచ్చు, హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ డిపిఎస్పి నుంచి వచ్చినవి. ఆర్టికల్ 37 డిపిఎస్పి నేచర్. ఆర్టికల్ 37 చెప్తుంది డిపిఎస్పి కోర్టులో ఎన్ఫోర్స్ చేయలేము, కానీ ఇవి దేశ పాలనకి ఫండమెంటల్ గైడ్లైన్సెస్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే డిపిఎస్పి అవి లాస్ కాదు, కానీ పాలసీ మేకింగ్కి బ్లూ ప్రింట్ లాంటివి. గవర్నమెంట్ వెల్ఫేర్ స్టేట్ క్రియేట్ చేయడానికి డిపిఎస్పి హెల్ప్ చేస్తాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని డిపిఎస్పి చెప్తుంది. ఇది కోర్టు డైరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయలేకపోయినా గవర్నమెంట్ పాలసీగా ఇంప్లిమెంట్ చేస్తుంది. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టీఈ యాక్ట్, వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ వచ్చినాయి డిపిఎస్పి ద్వారానే. ఆర్టికల్ 38 సోషల్ ఆర్డర్ అండ్ వెల్ఫేర్ స్టేట్. ఆర్టికల్ 38 ప్రకారం స్టేట్ లక్ష్యం ఏంటి అంటే ప్రజల వెల్ఫేర్ కోసం సోషల్ ఆర్డర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సొసైటీలో రిచ్ అండ్ పూర్ వీటి మధ్యలో గ్యాప్ తగ్గాలి, ఈక్వాలిటీ అనేది పెరగాలి, సోషల్ జస్టిస్ రావాలి అనేది 38 చెప్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నమెంట్ పూర్ పీపుల్ కోసం రేషన్ ఇవ్వడం కావచ్చు, హౌసింగ్ కావచ్చు, జాబ్ స్కీమ్స్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఆర్టికల్ 38 నుండే వస్తున్నాయి. ఆర్టికల్ 39 స్టేట్ పాలసీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్. ఆర్టికల్ 39 చెప్తుంది స్టేట్ పాలసీస్ ప్రజల వెల్ఫేర్ కోసం ఉండాలి. దీని ఐడియాస్ ఏంటి అంటే మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ, వెల్త్ ఫ్యూ హ్యాండ్స్లో మాత్రమే ఉండకూడదు, రిసోర్సెస్ పబ్లిక్ గుడ్ కోసం మాత్రమే ఉపయోగించాలి, వర్కర్స్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ప్రొటెక్ట్ చేయాలి, చిల్డ్రన్ ఎక్స్ప్లోరేషన్ నుండి ప్రొటెక్ట్ చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్ మినిమం వేజెస్ ఫిక్స్ చేయాలి, చైల్డ్ లేబర్ కంట్రోల్ చేయాలి. సో దీని కొరకు వచ్చిన యాక్ట్స్ ఏంటి అంటే మినిమం వేజెస్ యాక్ట్ కావచ్చు, లేబర్ వెల్ఫేర్ యాక్ట్ కావచ్చు, చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ వచ్చినాయి ఆర్టికల్ 39 నుండే. ఆర్టికల్ 40 విలేజ్ పంచాయతీస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ గ్రామ పంచాయతీలను ఆర్గనైజ్ చేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రియల్ డెవలప్మెంట్ విలేజ్ లెవెల్ నుండే స్టార్ట్ అవుతుంది. లోకల్ పీపుల్ డెసిషన్స్లో పాల్గొంటే డెమోక్రసీ స్ట్రాంగ్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే విలేజ్లో రోడ్స్ చేయడం కావచ్చు, వాటర్ కావచ్చు, శానిటేషన్ ఇష్యూస్ కావచ్చు, అలాగే లోకల్ పంచాయతీ సాల్వ్ చేస్తుంది. ఇవన్నీ లోకల్లో పంచాయతీ వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. రియల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ద్వారా పంచాయతీరాజ్ సిస్టమ్ స్ట్రాంగ్ అయింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మేము డైలీ అందిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.